కాకినాడ ఆయన అడ్డా. అక్కడ ఆయన చేసిందే శాసనం అన్నట్లు ఉంటుంది. ఆర్థిక బలంతో పాటు అధికారం, అంగబలం ఉన్న పవర్ఫుల్ లీడర్ ఆయన. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆయనకు తిరుగు లేకుండా పోయింది. ఆయన ఎవరు ఇప్పటికే మీకు గుర్తుకొచ్చి ఉంటుంది. ఆయనే కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అధికారంతో పాటు విపరీతంగా వ్యాపారాలు సాగించిన ఆయన ఇప్పుడు పీకలోతు కష్టాల్లో మునిగిపోయారు. వైసీపీ అధికారంలో కోల్పోయిన క్షణం నుంచే ద్వారంపూడికి కష్టాలు మొదలయ్యాయి. ఒక రకంగా వైసీపీలో ఇప్పుడు అందరికంటే ఎక్కువ ఇబ్బందులు పడుతున్న వ్యక్తి కూడా ఆయనే. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన మీద మొదటి కేసు మున్సిపల్ అధికారుల విషయంలో నమోదైంది. మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న క్రమంలో తన బిల్డింగ్ ను కూల్చొద్దంటూ వారిని అడ్డుకున్నారు. దాంతో ఆయనపై కేసు నమోదైంది. దాని తర్వాత మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగడంతో ఈయనకు చిక్కులు తప్పట్లేదు. ద్వారంపూడి రేషన్ బియ్యం స్కామ్ చేస్తున్నాడని, పేదల పొట్టకొట్టి ఆ బియ్యాన్ని ఆఫ్రికా లాంటి దేశాలకు పంపిస్తున్నాడంటూ ఆరోపించారు నాదెండ్ల. అంతేకాకుండా స్వయంగా ఆయన రంగంలోకి దిగి మరి అశోక్ ఇంటర్నేషనల్ H1 పోర్ట్ లో తనిఖీలు చేశారు. అక్కడ భారీగా రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు తెలిపారు. అవన్నీ ద్వారంపూడి కనుసన్నల్లోనే నడుస్తున్నాయని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా కేసులు వెంటపడుతున్న టైంలో మరో బాంబ్ పేల్చింది. ద్వారంపూడి ఓ దళిత మహిళతో అక్రమ సంబంధాలు ఉన్నారని జనసేన నేత బోలిశెట్టి సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. ఆ మహిళతో ఓ బిడ్డను కూడా కన్నాడని, ఆ బిడ్డకు తలనీళ్లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీయించారంటూ ఆరోపించారు బోలిశెట్టి. అయితే ఆ మహిళ తనకు గుర్తింపు కావాలని కోరితే వేధిస్తున్నాడని తెలిపారు బోలిశెట్టి. ఆ మహిళ ఇంటి చుట్టూ 28 కెమెరాలు పెట్టి ఆమెను అబ్జర్వ్ చేస్తున్నాడని, తన అనుమతి లేనిదే బయటకు కూడా రానివ్వట్లేదని చెప్పారు. ఇది రాజకీయ కోణంలో చూడకుండా ఒక అమ్మాయికి జరుగుతున్న అన్యాయంగా చూడాలంటున్నారు బోలిశెట్టి. ఆమెకు జనసేన పార్టీ అండగా ఉంటుందని మరింత కాకరేపారు బోలిశెట్టి. మొన్నటి వరకు తిరుగులేని పవర్ ను అనుభవించిన ఆయన ఇలా కేసులు, అక్రమ సంబంధాలు చుట్టుముట్టడంతో అధిష్టానం కూడా ఆయనకు మద్దతు ఇవ్వట్లేదు. జగన్ కూడా సైలెంట్ గా ఉంటున్నారు. కాగా ఇదంతా జనసేన పవన్ పై కుట్ర చేస్తున్నట్లు ద్వారంపూడి ఆరోపిస్తున్నారు. ద్వారంపూడి గతంలో పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. పిఠాపురంలో పవన్ ను ఓడిస్తానంటూ శపథం చేశాడు. దాంతో పవన్ కూడా ఆయనను సీరియస్ గా తీసుకున్నారు. ద్వారంపూడి అవినీతి చిట్టా బయట పెడుతున్నాడు, అతని అర్ధపాతాళానికి తొక్కేస్తానంటూ పవన్ బహిరంగ సభలో ఛాలెంజ్ కూడా చేశారు. మొత్తానికి ఇప్పుడు ద్వారంపూడి అక్రమాలంటూ జరుగుతున్న హడావిడి చూస్తుంటే ఆయన మరింత పీకలోతు కష్టాలు మునగడం ఖాయమంటున్నారు. Sun, celebrating 20 years of excellence in education. Come join us.